ఏమైనా ఇండస్ట్రీకి ఏమైనా వెళ్తున్నావా ఏంది? అలాంటి పిచ్చి అలవాట్లు నాకు ఉండవు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. పిచ్చి అలవాట్లు లేని రీల్స్ ఎట్లా చేస్తున్నావు మరి? అది నా ఇష్టం. అరే ఏవో ఇండస్ట్రీకి వెళ్ళడం లేదు, మరి రీల్స్ ఎట్లా చేస్తున్నావు? అది నాకు ఇష్టం అండి. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రీల్స్ చేస్తున్నావు ఇష్టం, ఓకే. బూతులు మాట్లాడడం ఎట్లాంటిది మరి? అది ఏదో నాకు తెలియదండి, ఎందుకంటే తెలిసి చేయను, అన్ని తెలియకుండా చేస్తాను. అంతేగా అంతేగా. తెలియకుండా చేసినావు, ఎంత పాపులర్ అయినావు కదా. ఏం చదువుకున్నావు? టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్స్? అయ్యో, నోట్ బుక్స్ లో గినంగా రాసే ఉంటాయి కదా. నేను రాయలేనండి అవన్నీ. అవునా? ఇంటర్ వరకు చదువుకున్నావని విన్నాను. అవును. సో ఏ గ్రూప్? సిఈసి. మీనింగ్ చెప్పు. నాకు తెలీదు. ఇంతవరకు అంతవరకు చదువుకున్నావు. నేను తెలిసిన దానికి ఆన్సర్ ఇస్తాను, తెలియని దానికి సమాధానం ఇవ్వను. సరే, మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? వర్క్ చేస్తారు. ఏం వర్క్? మట్టి వర్క్. మట్టి వర్క్ అందరూ చేస్తారు, మట్టి పనులు. అందులో వేరు వేరు ఉంటాయి కదా, అంటే కంకర కలపడం అలాంటివి. మేస్త్రి పని చేస్తారు. సో నువ్వు ఇట్లా మరి ఇట్లా ఎందుకు తయారైనావు నువ్వు? అది నా ఇష్టం. అక్క వాళ్ళు ఉన్నారా? అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళకి మ్యారేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిందా? మరి మీ అమ్మ నాన్న బరువు బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? నేనే. మరి నువ్వేం చేస్తలేవు, మరి ఇంట్లోకి ఎట్లా సంపాదన? ఇప్పుడు ఏం చేయకుంటేనే డబ్బు సంపాదించడం నాకు అలవాటు. అదే ఎట్లకి వెళ్ళి వస్తుంది? బెట్టింగ్ యాప్స్ చేస్తున్నావా ఏమన్నా? అలాంటి ఏం చెయ్యను నేను. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ప్రమోషన్స్ చెయ్యనండి, అవన్నీ చేయకుండా డబ్బు సంపాదిస్తా. అదే ఎట్లా తెలియాలి కదా. చింటూ మాకు డబ్బు సంపాదిస్తున్నాడు, ఎంత మంచిగా కమాయిస్తున్నాడు, జోరుదారు బట్టలు వేస్తున్నాడు అంటే నేను అలానే సంపాదిస్తానండి. అదే ఒక విషయం చిన్నది ఉంటది కదా, మా చింటూ ఇట్లా చేస్తున్నాడు, పని చేస్తున్నాడు అంటే. యూట్యూబ్ అంటున్నాను కదా. యూట్యూబ్ లో ఎంత వస్తుంది రోజుకి? ఎంత కమాయిస్తావు? రోజుకి రాదు, 1 month 1 month ఎంత వస్తుంది? 30-40K. సో మీది ఫ్యాషన్ హబ్ అనా? ఎస్వికే ఫ్యాషన్. సో అందులో ఇన్వెస్ట్ చేస్తారా మీరు? చేస్తాను. అందులో బయోలో ఏం పెట్టుకున్నావు? ఏం పెట్టుకున్నాను? బయో ఏంది చూడండి. పాన్ అని ఉంది. అవును ఉన్నది. పాన్ స్పెల్లింగ్ నాకు తెలియదు. అదే ఇప్పుడు తెలియదు కాబట్టి తెలుసుకోవాలని పెట్టుకున్నాను, కానీ తెలియడం లేదు. పాన్ చూస్తావా? చూస్తాను డైలీ. ఎస్. అది మంచి అలవాటేనా నీకే? నాకు అలవాటు అంతే, వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు. అది నీ హెల్త్ పాడైతుందబ్బా. హెల్త్ ఇప్పుడు చూస్తే హెల్త్ ఎక్కడ పాడవుతుంది? మ్యాస్టర్బేట్ చేసుకుంటే హెల్త్ పాడైపోతుంది. నేను చేసుకోను. మరి బయోలు ఎందుకు పెట్టుకున్నావు? అది నా ఇష్టం. అరే ఇష్టమే. మరి ఎవరైనా చూస్తే యాక్టర్ అని పెట్టుకున్నావు, కింద పాన్ అని పెట్టుకున్నావు, మళ్ళీ యూట్యూబ్ ఏదో లింక్ పెట్టుకున్నావు. అవన్నీ నా ఇష్టం, నాకు ఏది అనిపిస్తే చేస్తా. మరి నువ్వు చేసేటివన్నీ అందరికి తెలియాలా? దాని గురించి ఆలోచించాను నేను. నువ్వు ఎవరిని ఉద్ధరిద్దామని రీల్స్ లో బూతులు అన్ని బండ బూతులు మాట్లాడినావు. మరి అది నా ఇష్టం. నీ అన్నిటికీ నీ ఇష్టం అని అన్నప్పుడు మరి నా బతుకుని బతుకుతా, మీ బతుకు మీరు బతకండి. ఓకే, మీ బతుకు మీరు బతుకుతారు. మరి మిమ్మల్ని చూసి ఒక ఇన్స్పైర్ కావాలా, లేదంటే మొత్తం వాళ్ళ ఇష్టం? వాళ్ళు కావచ్చు కాకపోవచ్చు, వాళ్ళ గురించి ఆలోచించి మన టైం వేస్ట్. ఎన్ని లాంగ్వేజెస్ వస్తాయి? నాకు తెలుగు ఒకటి తప్ప వేరే లాంగ్వేజ్ రాదు. అరే నేను ఇంతకు ముందు చూసిన చింటూ నీకు ఇంగ్లీష్ వస్తుందని విన్నా నేను. అది ఒకప్పుడు అండి. అరే ఒకసారి మాట్లాడొచ్చు కదా. నువ్వు మాట్లాడమంటే నేను మాట్లాడను, నాకు ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు మాట్లాడతాను. గుర్తుపెట్టుకున్న పేరు సిఎంకే. ఎస్. కొత్తపేట. ఎంత దూరం ఇక్కడ నుంచి? 180 కిలోమీటర్స్. ఎస్. అంటే ఎక్కడ సైడ్ అది? నారాయణఖేడ్. ఓకే, ఒకసారి మాట్లాడచ్చు కదా చింటూ? నేను మాట్లాడండి. అరే బాగా మాట్లాడతావని విన్నా నేను. మాట్లాడతాను కానీ మీరు చెప్తే నేను మాట్లాడాను, నాకు ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు మాట్లాడతాను. సరే, నీకు ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ప్రభాస్. హీరోయిన్ వచ్చేసి మియా ఖలీఫా. ఇప్పుడు వేరే హీరోయిన్స్ పెట్టుకున్న చేసుకుంటుందంట కదా. చేసుకుని నాకు అనవసరం. బాధ అయితే లేదా? నాకు అసలు కదా, అంటే ఫేవరెట్ హీరోయిన్ హీరోయిన్ కాదబ్బా, ఆమె స్టార్, ఒక పవన్ స్టార్ ఆమె. నాకు అయినా సరే అండి, నాకు అయితే హీరోయిన్ తో భావిస్తాను నేను తనను. మరి పెళ్లి చేసుకునే ఇంత బాధ లేదు? మరి నెక్స్ట్ చెయ్యదు, వీడియోస్ ఏం చెయ్యదు ఆమె? చేస్తుందండి, నాకు తెలుసు. అంత షూర్ ఉందా? ఎస్. సరే, నీకు నచ్చిన ఒక పాట పాడవా? నీ పాడు. ఏ నువ్వు పాడు అంటే సరే, నీకేమి ఇష్టం చెప్పు. నాకు తినడం, పడుకోవడం. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, రెండు తప్ప. మళ్ళీ ఇంకేం పని చేద్దాం? అది కూడా చేస్తాను నా ఇష్టం ఉన్నప్పుడు. అదే ఏం పని చేస్తావు? నాకు ఇష్టం ఉన్నప్పుడు చేస్తాను. పని చెప్పబ్బా అంటే వీడియోస్, ఇంకా షాప్ లో వర్క్, ఇంకా అంతే. రెండు తప్ప ఇంకేం చెయ్యవా? చెయ్యను. సో రీసెంట్ గా మరి ఇంకేమైనా
చేసినావా కొత్త కొత్త కంటెంట్స్ తోని? కొత్త కంటెంట్స్ ఏం చేయలేదు. ఫ్యూచర్ ప్లానింగ్. దట్స్ వాట్ ఐ వాంట్. ఫ్యూచర్ ప్లానింగ్. ఎస్. ఫ్యూచర్ ప్లానింగ్. గర్ల్ ఫ్రెండ్ ఉందా ఏంది మరి ఫ్యూచర్ ప్లానింగ్? లవ్ నచ్చదండి. ఎందుకు? లవ్ అంటే సెక్స్ అంటే లవ్, అందుకని. సో నువ్వు అవే కదా ఇష్టపడేది మరి. కానీ నాకు నచ్చదు అది లవ్ అనేది. మరి మ్యారేజ్ ఏమైనా థాట్ ఉందా? లేదండి, అసలుకి మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు. నీ ఏజ్ ఎంత చింటూ? 19 years కంప్లీట్. ఇంత పిల్ల బచ్చగా నువ్వు ఈ బూతులు మాట్లాడతారా ఎవరైనా? అది నా నిన్ను ఇష్టం. చూసి ఎవరైనా ఏమని అనుకుంటారా? వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమంటారు మీ అన్న వాళ్ళు మీ దోస్తుల విధంగా అనుకోరా వీడేందిరా ఇట్లా మాట్లాడుతుండని? వాళ్ళందరూ అలా అనుకుంటారు కాబట్టి మీరు అక్కడ ఉన్నాడు. వాళ్ళందరూ అలా అనుకుంటారు కాబట్టి మీరు అక్కడ ఉన్నాడు. వాళ్ళు ఎవరేమో అనుకున్నా నాకు ఇంత కూడా ఫరక్ పడేది అనుకున్నాను, అందుకని చింటూ ఒక ముచ్చట 19 ఏళ్ళు తిప్పి కొడితే 20 గినంగా చక్కగా లేవు లేదు. మరి చదువుకోవచ్చు కదా. నా ఇష్టం. చదువుకొని ఏదైనా జాబ్ చేస్తే ఉద్ధరించేది ఏదైనా మీ అమ్మ వాళ్ళకి. చదువుకొని ఏం చేస్తున్నావు? చదువుకొని ఏం చేస్తున్నావు? ఈ స్టేజ్ లో ఉన్నా నేను నీకన్నా ఎక్కడ స్టేజ్ లో ఉన్నా. నీ 1 month కి ఎంత వస్తుంది శాలరీ? నాకు వస్తుంది ఒక అట్లా వస్తుంది. నాకు 35K వస్తుంది, 40K వస్తుంది, 45K. వాల్యూ అనేది ఉంటది కదా, శాలరీ అనేది ఉంటది కదా. శాలరీ ముచ్చట కాదు, వాల్యూ ఉంటది. వాల్యూ ఇప్పుడు శాలరీ ముందు వాల్యూ ఇంత కూడా ఫరక్ పడదు. అంతేగా అంతేగా. ఇట్లా బూతులు మాట్లాడితే ఫేమ్ అవ్వచ్చు అని అది నా ఇష్టం. ఇప్పుడు నీ కంటెంట్ వీలేని వాళ్ళని పనికిరాని వాళ్ళని ఇంటర్వ్యూ చేసావు, నా కంటెంట్ బూతులు మాట్లాడాడు. నీలా ఇంకొకరికి PhD చేసినావా ఏంది? ఆ బూతులు మాట్లాడే ఆ పురాణం నేర్చుకున్నావా చెప్పరా? అది మేము నేర్చుకుంటా నాకు ఇంత గినంగా రావు. ఇప్పుడు నాకు వేరే వాళ్ళతో సంబంధం లేదండి. నా బతుకుని బతుకుతా, మీ బతుకు మీరు బతకని. కొత్తగా కుబేర మూవీలో వచ్చినట్టు నా సావు నేను చేస్తా, నీ సావు నువ్వు చదవన్నట్టు ఉంది కదా. అది నా ఓల్డ్ డైలాగ్. ఓహో, కామెడీ చేస్తున్నావా? ఎస్. ఏ రీల్ వల్ల ఫేమస్ అయినావు? చూడండి, మోడల్ సూపర్ మోడల్ అనేది ట్రోల్. ఏ ట్రోల్ వల్ల? ఇప్పుడు నేను 100 వీడియోస్ అని చెప్తాను, వీళ్ళు నా దారిలో వచ్చారు అనుకో, అది బాగుండదు. అందుకని మీరు చూడండి, మీ కళ్ళ ముందు చూస్తున్నాం. January 26. ఆ రోజు ఏంటి స్పెషల్? ఏంటి? జెండా పండుగ. ఏమిటండి మీరు మాట్లాడేది? జెండా పండుగ. జెండా పండుగ. అదే జెండా పండుగలు 2 సంవత్సరానికి 2 సార్లు చేసుకుంటారు. అదే పండుగ గణతంత్ర దినోత్సవం. నా బర్త్డే రోజు. ఎప్పుడు వచ్చింది? అది నైట్ వచ్చింది, కానీ అప్పుడు ఆ టైంలో నీ పుట్టలేను, నాకు తెలీదు. అరే నువ్వు పుట్టినప్పుడే వచ్చిందా నేను అనుకుంటున్నా. మరి లేదండి, నాకు తెలీదు అప్పుడు. సరే, అది రావడానికి రీజన్ ఏంటి నీకు తెలుసా? నాకు తెలుసు. అయితే నువ్వే చెప్పు. నువ్వు చెప్పలేదు. అరే నువ్వు చెప్తే నేను విందామని అనుకుంటున్నా. నువ్వు January 26 అని అన్నావు. సో ఆ రోజు ఏదో స్పెషల్ ఉంటది కదా చెప్పినావు, రిపబ్లిక్ డే అని చెప్పినావు. అది ఎందుకు వచ్చింది? అరే అంత స్పెషల్ డే రోజు పుట్టినావు నువ్వు. అంటే దాని గురించి తెలుసుకొని ఏం చేయాలి? తెలుసుకొని ఏం చేయాలంటే నీకు రైట్స్ ఇచ్చింది అదే కదా. నాకు అది ఇవ్వలేదు, నేను తెలుసుకొని కూడా దాని గురించి. మరి నీకు రైట్స్ ఎట్లా ఎదికెళ్ళి వచ్చినాయి? నాకు తెలియదు. సరే, నీకు ఓటు హక్కు ఉందా? ఉంది. ఎప్పుడు వచ్చింది? అది వచ్చింది, నేను వేసాను అంతే. దాని గురించి ఎవరికి వేసినావు? కేసీఆర్. కేసీఆర్ ఎవరు? మా దేవుడు. సరే, కేసీఆర్ సొసైటీలో ఏది? కేసీఆర్ రోల్ ఏంటిది? నాకు ఆ రూల్స్ బిల్స్ అవన్నీ తెలియదు. నాకు కేసీఆర్ దేవుడే. ఏ పార్టీ? బిఆర్ఎస్ లో ఎవరు? కేసీఆర్. బిఆర్ఎస్ లో కేసీఆర్ రోల్ ఏంటి చెప్పు? ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా. నాకు అవన్నీ తెలీదు. అరే తెలియకుండా ఎట్లా ఇష్టపడతారు అబ్బా? ఇప్పుడు ప్రెసెంట్ సీఎం ఎవరు? ఇప్పుడు నా గురించి నీకు భయం మొత్తం తెలుసా? నా గురించి నేను ఎలాంటి వాడిను తెలియదు. తెలియకుండా కానీ నువ్వు ఇంటర్వ్యూ ఇస్తున్నావు. నాకు కూడా తెలియకుండా కానీ కేసీఆర్ అంటే ఇష్టం. ఏం చెప్పావురా? మీరు మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? మీ బిజినెస్ కి మంచి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే వెంటనే మా ఛానల్ను సంప్రదించండి. టైం 24/7. మీరు సంప్రదించవలసిన మా నెంబర్ 8464069293.